అందరికీ నమస్కారం. రేపే మార్చి 10 ఏకాదశి సోమవారం. చాలా శక్తివంతమైన రోజు. ఇక పట్టిందల్లా బంగారమే. మన సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ పంచాంగం ప్రకారం పాల్గొన మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి రోజున అమలకి ఏకాదశి వ్రతం ఉంటుంది. ఈ ఏడాది మార్చి 10వ తేదీన సోమవారం నాడు అమలకి ఏకాదశి వచ్చింది. ఈ రోజున విష్ణువును అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఎన్నో ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి. ఈ అమలక ఏకాదశి రోజున సుఖ సమృద్ధుల కోసం కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటిస్తే మీకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అమలకి ఏకాదశి పూజా విధానం, ప్రత్యేక పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఏకాదశి రోజున పూజలు చేసేవారు పసుపు రంగు దుస్తులను ధరించాలి. దేవుని పటాలను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో దేవుని పటాలను అలంకరించాలి. విష్ణుదేవునికి పసుపు రంగు అంటే చాలా ఇష్టమైన రంగు కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు చామంతి పూలతో దేవుడిని పూజిస్తే మరీ మంచిది. పూజా గదిలో ఒక దీపం వెలిగించి బెల్లంతో తయారు చేసిన పరమాన్నానికి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా సమర్పించండి. అంతా మంచి జరుగుతుంది. ఈ ఏకాదశి రోజున 5 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఈ ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది మీకు లభిస్తుంది. ఏకాదశి రోజున పూజలు చేసేవారు ఓం నమో భాగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మీరు 108 సార్లు పఠించాలి. ఈ మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు. ఈరోజు చేసే ఉపవాసాలకు మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు తులసి కోటలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఇంట్లో ఐశ్వర్యానికి ఎలాంటి లోటు ఉండదు. ఏకాదశి రోజున తులసి దళాలను అస్సలు కోయకూడదు కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ముందు రోజే సిద్ధం చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఉసిరి చెట్టును మాత్రం ఖచ్చితంగా ముట్టుకోండి. ఎందుకంటే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి ఉసిరి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉసిరి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది. అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే అత్యంత శుభప్రదం. దీనివల్ల మీ జీవితంలో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు నీరు పోసి ఉసిరి చెట్టును పూజిస్తే విపరీతమైన ధనం కలుగుతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు ఉసిరికాయను దానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి గ్రహ దోషాలు, శని దోషాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఈ అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును 7 సార్లు ప్రదక్షిణాలు చేస్తే దాంపత్య జీవితంలో సుఖశాంతులు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఒక దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు నమస్కారం చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇంట్లో సుఖ సమృద్ధురాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని తల స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది. విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఈ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవారు తప్పకుండా తల స్నానం చేయాలి. ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. అప్పుల సమస్యల నుండి త్వరగా విముక్తి పొందాలంటే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద కూర్చొని ఓం శ్రీ విష్ణుప్రియాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి నిత్యం కొలువై ఉంటుంది. తన ధాన్యాలకు కలుగుతాయి. పట్టిందల్లా బంగారుమయమవుతుంది. ఉసిరి చెట్టు నీడలో నిలబడినా సరే సర్వ పాపాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. అన్నిటికన్నా మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పూజలే చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా సరే
అది వెంటనే నెరవేరుతుంది. ఈ ఏకాదశి రోజున మీ ఇంటికి ఉసిరి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని మీరు ఆహ్వానించినట్టే అవుతుంది. అలాగే జిల్లేడు మొక్కని వినాయకుని మొక్కగా పరిగణిస్తారు. ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహం అనేది కుదురుతుంది. ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున ఇంటి ముందు ఉప్పు మూట కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. చీపురు పెట్టుకుంటే ధనలక్ష్మి మీ ఇంటికి నడిచొస్తుంది. ఈ ఏకాదశి రోజున లక్ష్మీదేవి దక్షిణ దిశలో చీపురు పెట్టుకుంటే ధనలక్ష్మి మీ ఇంటికి నడిచొస్తుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు మాంసాహారం, ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. ఏకాదశి రోజున మధ్యాహ్నం సమయంలో నిద్ర అస్సలు పోకూడదు. ఏకాదశి రోజున ఎవరికి డబ్బు ఇవ్వకూడదు. నలుపు రంగు బట్టలను అస్సలు ధరించకూడదు. నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే దరిద్రం వెంటాడుతుంది. ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపైన లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి అస్సలు పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలబడదు. ఈ ఏకాదశి రోజున పేదలకు దానం చేస్తే మరీ మంచిది. ముఖ్యంగా నువ్వులను దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీరు సులభంగా పొందగలుగుతారు. అలాగే బెల్లం దానం చేస్తే మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి. ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.